city streets, we began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. ఈరోజు మీకు 10th మంత్ నుంచి 2 years పిల్లలు మంచిగా ఇష్టపడి అండ్ వెయిట్ గెయిన్ అయ్యే ఒక ఫుడ్ గురించి చూపించాలనుకుంటున్నాను. ఆ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రైస్, మన పిల్లలు ఎంతైతే తింటారో దానికి తగ్గట్టుగా రైస్ తీసుకోవాలి. ఒక 4 tablespoons రైస్ తీసుకుంటే అందులో 1 tablespoon వచ్చి మినపప్పు యాడ్ చేసుకోవాలి. అందులో 3 tablespoons కందిపప్పు యాడ్ చేసుకోవాలి. దాన్ని మామూలు నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక 20 to 30 minutes నానబెట్టాలి ఫ్రెండ్స్. ఎంత నానబెడితే అంత బాగా ఉడుకుతుంది అనమాట. అందుకని నానబెట్టేసుకొని తర్వాత దాంట్లో నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ని ముందుగా నేను నీట్గా తొక్క తీసి పెట్టుకుంటున్నాను. అవి ముందుగా క్యారెట్ని నేను క్లీన్ చేసుకొని తొక్క తీసుకున్నాను. అలాగే క్యారెట్, బీట్రూట్ కూడా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకి మనం వెజిటేబుల్స్ అనేది ఎంత మంచిగా పెడితే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా అంతే బాగుంటుంది. అందుకని నేను ఆలు మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఆలు తినడం వల్ల పిల్లలు వెయిట్ మంచిగా గెయిన్ అవుతారు ఫ్రెండ్స్. వాటిని బాగా నీట్గా పీల్ ఆఫ్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టిన దాన్ని కుక్కర్లో వేసుకొని దానికి ఒక 750 ml వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని నేను కొంచెం ఆకుకూర కూడా వేస్తున్నాను. చిర్రాకు నీట్గా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆకుకూర కూడా పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఫైబర్ ఫుడ్ అనమాట. ఈ వెజిటేబుల్స్ని నేను నీట్గా పీల్ ఆఫ్ చేసుకున్న వాటిని తురిమి వేస్తున్నాను. తురిమి వేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోతుంది. ఈ క్యారెట్, బీట్రూట్ అనేవి కొన్నిసార్లు ఉడకవన్నమాట. అందువల్ల మనం స్మాష్ చేసేటప్పుడు అవి కొంచెం గట్టిగానే ఉంటాయి. పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అదే మనం ఇలా తురిమి వేయడం వల్ల పిల్లలు మంచిగా అది అన్నంలో కలిసిపోతుంది. బాగా హ్యాపీగా వాళ్ళు తినేస్తారు. అందుకనే నేను తురిమి వేసాను. ఆలు అయితే మనం తురమాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ముక్కలుగా కట్ చేసినా కూడా అది మంచిగా ఉడికిపోతుంది. ఈ క్యారెట్, బీట్రూట్ అనేవి తురిమి వేసుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా తురిమి వేసేసుకున్న తర్వాత అందులో చిటికెడు ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసిన దాన్ని ఒక 4 to 5 విజిల్స్ అనేది పెట్టాలి మనము. 4 to 5 విజిల్స్ పెట్టిన తర్వాత అందులో ఉడికిన దాన్ని పక్కన అందులో కొంచెం సాల్ట్, అంటే 1 year అబోవ్ పిల్లలకి సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం యాడ్ చేయొచ్చు. 1 year బిలో పిల్లలకి సాల్ట్ యాడ్ చేయకపోవడమే మంచిది. మనం ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి వేస్తే కూడా పిల్లలకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. దీన్ని బాగా నెయ్యి వేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకొని, అంటే 1 year బిలో పిల్లలకి బాగా స్మాష్ చేస్తే మెత్తగా ఉంటుంది. అదే 1 year అబోవ్ అయితే కొంచెం లైట్గా స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. దీనికి నేను ఒక పోపు కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ పోపు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా మంచిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆ టేస్ట్ వల్ల పిల్లలు ఇంకా మంచిగా తింటారు. అందుకని నేను పోపు పెడుతున్నాను. ఈ పోపులో ఏంటంటే నేను ఆయిల్ యాడ్ చేసి, అందులో లైట్ ఆయిల్ అనమాట, కొంచెమే ఆయిల్ యాడ్ చేసి అందులో ఒక చిటికెడు ఆవాలు అండ్ కరివేపాకు యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ యాడ్ చేయలేదు. ఆ రెండింటిని కూడా మిక్స్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసి దాన్ని మనము ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటాం. బౌల్లో తీసుకొని పిల్లల్ని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యే హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకి రెడీ చేసేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మా వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.